హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా అండి. ఇదైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఎప్పుడు సేమియా చేసినా కూడా కొంచెం లూజ్గా అయిపోయేదండి. మా చెల్లె ఇలా ఎగ్ సేమియా చేసింది, చాలా బాగా వచ్చింది. రెసిపీ చూపిద్దామని మీకు వీడియో పోస్ట్ చేశానండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకోండి. అందులోనే 1/4 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోవాలి. ఇలా వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత 3 కప్పుల వరకు సేమియా వేసేసుకోండి. ఇలా సేమియా వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎగ్ సేమియా చేస్తే మాత్రం ఇలా కంపల్సరీ కుక్ చేసేసుకోవాలటండి. అప్పుడే మనకి అతుక్కుపోకుండా ఉంటుంది సేమియా అనేది. ఇప్పుడు ఇలా 5 మినిట్స్ తర్వాత సేమియా కుక్ అయిపోయింది కదా, కొంచెం కూల్ వాటర్లోకి సేమియా అనేది వేసేసుకోండి. ఇలా కూల్ వాటర్లోకి వేసేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత సేమియాని అయితే వాటర్ అనేది ఏమీ లేకుండా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకొని ఒక 3 ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను ఈ ఎగ్ సేమియా కోసం. ఇలా 3 ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా గీలకొట్టి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోండి. ఇందులో పెప్పర్ కానీ మసాలా ఏమీ వేయలేదండి, జస్ట్ సాల్ట్ మాత్రమే వేసాము. ఇలా ఎగ్ అనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా సేమియాని కుక్ చేసేసుకున్నాం కదా, అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకొని ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిపెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని వేసేసుకోండి. మీకు నచ్చిన వెజ్జెస్ ఏమైనా వేసేసుకోవచ్చండి. క్యాబేజీ ఉన్నా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాము. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇలా మనం వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని అయితే మొత్తం వేసేసుకోండి. ఇలా సేమియా వేసేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నానండి. కారం మేము పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుంటున్నాము. ఇలా కారం వేసేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనం వేసేసుకున్న స్పైసెస్ అన్నీ సేమియాకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా ఫైనల్గా వేసేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. మీ దగ్గర సాసెస్ ఉంటే సాసెస్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే సాసెస్ ఏమీ లేకుండా ఇలా నార్మల్గా అయితే కుక్ చేసేసుకుంటున్నాము. ఇలా సేమియా అనేది మనకి పొడి పొడిలాడుతూ రావాలంటే మీరు కుక్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్లో వేసేసి వాటర్ అనేది ఏమీ లేకుండా ఉంచేసుకుంటే మనకి సేమియా అయితే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఫైనల్గా కొంచెం నిమ్మరసాన్ని అయితే వేసేసుకున్నాము. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మనకి ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఎగ్ సేమియా ఎలా చేస్తారో కింద నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.